నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. ఈ రోజు స్పెషల్ చిట్ చాట్ లో మన స్పెషల్ గెస్ట్లు ఎవరు అంటే రోటీ కపడా రొమాన్స్ అంటూ యూత్ఫుల్ ఎంటర్టైనర్ మూవీ 28న థియేటర్స్ లో రిలీజ్ కాబోతోంది. సో ఆ టీంని అయితే నేను సిద్ధం చేశాను. సో మీరు కూడా అంతే ఎంజాయ్మెంట్ తీసుకుంటారు ఈ మూవీతో అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో లెట్స్ ఇంటరాక్ట్ విత్ దెమ్. హలో, హాయ్. హలో, ఎలా ఉన్నారు? సో టీజర్ ట్రైలర్ చూస్తే మాత్రం ఫుల్ ఆన్ ఎనర్జీగా ఉంది. సో ఎప్పుడెప్పుడు థియేటర్స్కి వచ్చి మూవీ చూడాలి, చూసిన తర్వాత ఎంత కనెక్ట్ అవుతాము, మేము ఏ సిచ్యువేషన్స్లో ఎక్కువ కనెక్ట్ అవుతాము అని వీఆర్ ఈగర్లీ వెయిటింగ్. సో మూవీ గురించి మంచి మంచి ముచ్చట్లతో మీరు రెడీయా? ఓకే, సో ఫస్ట్ ఎవరి నుంచి స్టార్ట్ చేద్దాం? సీనియర్ ఆర్టిస్టా? ఓకే, సో మేఘా గారితో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మేఘా గారు, ఎలా వచ్చింది ఆపర్చునిటీ? సో జూనియర్స్ అందరినీ ఎలా టీజ్ చేశారు మూవీలో? చేశారా? కానీ తను అలా కనిపించట్లేదు, మీరే పాపం ఆమెని ఎక్కువ హైలైట్ చేసినట్టు అనిపిస్తుంది. సో సెట్ లో కూడా ఇంతే ఫన్ ఉంటుంది. యాక్చువల్లీ నేను పాగల్ సేమ్ ప్రొడక్షన్ హౌస్ అన్నమాట. సో దట్స్ హౌ. సో ప్రొడక్షన్ హౌస్ లో కూడా డిమాండింగ్ ఉంది మనకి, ముందు నుంచి చేస్తున్నాం కాబట్టి సీనియారిటీ ఉంది. సో ఎలా వచ్చింది ఆపర్చునిటీ? స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు హౌ ఎక్సైటెడ్ అబౌట్ యువర్ క్యారెక్టర్? I think I must say more than my character, I was excited about the whole film అండి, because ఈ ఫిలిం అంటే అందరం 8 members కలిస్తేనే ఇట్స్ రోటీ కపడా రొమాన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఐ ఆల్వేస్ వాంటెడ్ డూ ఎ ఫిలిం, ఫోర్స్డ్ కామెడీ లేని ఫిలిం చేయాలని నాకు ఎప్పటి నుంచో ఉంది. అండ్ నరేషన్ జరుగుతున్నప్పుడు కూడా నేను చాలా ఆర్గానిక్గా నవ్వాను. ఐ బిలీవ్డ్ ఇట్ విల్ వర్క్ ఇన్ థియేటర్స్. అండ్ మేము ప్రీమియర్స్ వేసినప్పుడు కూడా I saw the same response, so yeah. Okay, సో ఎగ్జాక్ట్గా మనం వినేటప్పుడు ఒక స్టోరీ నెరేట్ చేస్తూ ఉంటారు, దాని తర్వాత ఆన్ ది సెట్స్ వచ్చేటప్పటికి కొంచెం చేంజెస్ జరుగుతూ ఉంటాయి. ఏమైనా డిఫరెన్స్ జరిగిందా, లేకపోతే సేమ్ యాజ్ ఇట్ ఈస్? ఫార్చునేట్లీ ఏం జరగలేదు. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇన్ఫాక్ట్ కొంచెం బెటర్ అయిందని చెప్పొచ్చు. సో కర్త కర్మ క్రియ ఇక్కడే ఉన్నారు. ఫస్ట్ ఆయన స్టోరీని ఏ విజన్ లో చూసారు, ఇంప్లిమెంట్ చేసిన తర్వాత హౌ యూ ఫెల్ట్? ఇప్పుడు నేనైతే చూశానో మ్యాక్సిమం అదే తీసుకొచ్చామండి సినిమాలోకి. ఎందుకంటే దానికోసం చాలా కష్టపడ్డాం, అంత ఈజీ లేకుండే. ఎందుకంటే చాలా ఛాలెంజెస్ ఉండే. బట్ అన్ని ఛాలెంజెస్ దాటుకోవడానికి రీజన్ అంటే బెస్ట్ ఆర్టిస్ట్ దొరికారు నాకు. ఎందుకంటే ఆ సినిమా మనం కథ రాసుకున్నప్పుడు కానీ క్యారెక్టర్స్ అన్ని ఇట్లా కనబడుతుంటాయి కదా. సో ఆ క్యారెక్టర్స్ క్యాస్టింగ్ దగ్గర ఫిట్ అయిన తర్వాత ఎన్ని ఛాలెంజెస్ అయినా మనం దాన్ని ఫేస్ చేసినాం. ఫైనల్గా నేను రాసుకున్న దానికంటే బెటర్ అవుట్పుట్ తీసుకొచ్చాం. సో చూస్తే కపుల్స్గా ఉన్నారు. సో ఎటువైనా లవ్ రిలేటెడ్ పెడతారేమో టైటిల్ అనుకున్నాం. ఎందుకు ఈ రోటీ కపడా రొమాన్స్ అని పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే రోటీ కపడా రొమాన్స్ టైటిల్ పెట్టడానికి రీజన్ ఏంటంటే, ఇంతకుముందుకు ఒక 30-40 years బ్యాక్ మన జీవితాలని డిఫైన్ చేయాలన్నా, మన జీవితాలకి ఒక ఒక సినిమా టైటిల్ ఏదైనా యాప్ట్ అవుతుంది అనుకుంటే ఆ టైంలోకి అంటే రోటీ కపడా మకాన్ అని ఒక ఫిల్మ్ ఉంటుందండి. చాలా క్లాసిక్ ఫిల్మ్ అది, హిందీ ఫిల్మ్. చాలా ఇష్టం నాకు, చాలాసార్లు చూసా సినిమా. అంటే లైఫ్లో తిండి, గుడ్డ అండ్ ఇల్లు ఇవన్నీ చాలా మెయిన్ ప్రయారిటీలు అప్పట్లో. సో రైట్ నో ఆఫ్టర్ 2010 సో ఇప్పుడు ప్రయారిటీలు మారిపోయాయి. రొమాన్స్ అనేది ఆ ఇల్లు కంటే ముందు వచ్చేసింది లైఫ్లో. ఇప్పుడు మీకు అన్నీ ఉన్న టైంలో అంటే ఒక కెరీర్ కావచ్చు, అన్నీ కావచ్చు, ఒక లైఫ్లో సెటిల్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా కోరుకునేది అంటే లైఫ్లో ఒక లవ్ కావచ్చు, రొమాన్స్ కావచ్చు, కంపానియన్ అంటాం కదండి. దాని తర్వాత ఇల్లు అనేది ఒక 4th ప్రయారిటీలోకి వెళ్ళిపోయింది. సో ఆ ఉద్దేశంలో రోటీ కపడా రొమాన్స్ అని పెట్టడం జరిగిందండి. సో మీకు ఎలా అనిపించింది మూవీ? ఆఫర్ ఎలా వచ్చింది? స్టోరీ విన్న తర్వాత హౌ యూ ఫెల్ట్ అబౌట్ ది మూవీ? సో యాక్చువల్లీ నాది ఇది సెకండ్ మూవీ అండి. సో నేను ఫస్ట్ మిస్సింగ్ అని ఒక మూవీ చేశాను. సో మా సినిమాకి ఇప్పుడు ఇద్దరు ప్రొడ్యూసర్లు యాక్చువల్లీ బెక్కం వేణుగోపాల్ గారు, హుషారు పాగల్ వీటి ప్రొడ్యూసర్ బెక్కం వేణుగోపాల్ గారు, అండ్ ఇంకో కొత్త ప్రొడ్యూసర్ ఉన్నారు సృజన్ గారు అనమాట. సో బెక్కం వేణుగోపాల్ గారు హ్యాపెన్ టు సీ మై ఫస్ట్ మూవీ ట్రైలర్, టీజర్ అవి చూసారనమాట. చూసి నన్ను పిలిచారు ఒకసారి, పిలిచి నీ సినిమా చూడాలనుకుంటున్నాను ఒకసారి, మిస్సింగ్ ఫస్ట్ మూవీ అన్నారు. షూర్ సార్ చూపిస్తానని చెప్పి చూపించాను అనమాట సినిమా చూపించినప్పుడు ఆయన చెప్పారు, ఇలా ఒక కథ చేద్దాం అనుకుంటున్నాం మేము. సో దానిలో 4 హీరోలు, నీకు నరేషన్ ఇప్పిస్తాను అన్నారు. అండ్ నెక్స్ట్ డే నేను విక్రమానంద్ కలిశాను అనమాట. అన్నని ఫస్ట్ టైం మీట్ అయినప్పుడే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ ఐ థింక్ మనము స్ట్రైట్ నరేషన్కి వెళ్ళిపోయాము. చెప్పేటప్పుడు అసలు ఎంత బాగా చెప్పారంటే లిటరల్లీ అండి, ఒక రూమ్లో కూర్చొని ఉన్నాం మేము, 3 hours నరేషన్ ఇచ్చారు. మధ్యలో 2 సార్లు 20 minutes అలా కరెంట్ పోయి వస్తుంది. ఆ రూమ్కి వెంటిలేషన్ లేదు, మాకేం కనపడట్లేదు.
ఆయన చెప్తున్నారా నేను వింటున్నాను అంతే. 3 గంటలు బయటికి రాలేదన్నమాట. సో అంత అంత డీప్గా ఇన్వాల్వ్ అయిపోయాను, ప్లస్ అంత ఎంజాయ్ చేశాను అనమాట విన్నప్పుడు. సో అంత ఎంజాయ్ చేసినప్పుడు డెఫినెట్లీ ఐ వాంటెడ్ టు బి ఏ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. అండ్ ఆ క్యారెక్టర్కి నేనైతే ఆ క్యారెక్టర్ నేను బాగుంటానని అన్న బిలీవ్ చేయడం, సో అది నాకు చాలా ఛాలెంజింగ్గా అనిపించి నేను అది చేయాలనుకోవడం. ఇంకా అక్కడి నుంచి మేము షూట్కి వెళ్ళి షూట్లో అదే ఆయన ఏదైతే నాకు చెప్పారో అదే నాకు స్క్రీన్ మీద కనపడేసరికి ఐ వాజ్ రియలీ హ్యాపీ అనమాట. ఓకే. సో స్ట్రైట్ ఒక హీరో, ఒక హీరోయిన్, ఒక విలన్, ఈ ఎలిమెంట్స్ కాకుండా ఇలాగా గ్రూప్ ఆఫ్ పేర్స్తో చేయాలని ఎందుకు అనిపించింది? అంటే ఇప్పుడు అంటే దీనికి ఒక అది ఉందండి, రీజన్ ఉంది. యాక్చువల్లీ బెక్కమేని గోపాల్ గారికి నేను కలవడం జరిగింది వేరే కథ విషయంలో. ఆయనకి నరేషన్ ఇవ్వడము, అదే ఆయన కథ ఆయనకు నచ్చడము. కానీ దాని తర్వాత అనుకోకుండా అంటే ఒక ఉంటుంది కదండి, సినిమా చేయాలంటే ఒక ఎనర్జీ కావాలి మళ్ళీ. అంటే ఏది పల్స్కి జనాలకి ఇప్పుడు రైట్ పాయింట్లో రైట్ ఫిలిం అంటాం కదా, రైట్ టైంలో రైట్ సినిమా. సో ఆ ఉద్దేశంలో ఆయన ఏంటంటే సడన్గా ఒక రోజు పిలిచి ఇలా వద్దు, ఒకటి లవ్ స్టోరీలు అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేద్దాము, కొంచెం ఎనర్జీ కావాలి థియేటర్లో, బడ్డీ ఫిల్మ్స్ చాలా రేర్గా వస్తాయి, అట్లాంటి కాన్సెప్ట్లు ఏమైనా ఉన్నాయి అని దగ్గర స్టోరీస్ అంటే, లేదంటే మీరు ఓకే అనుకుంటే నేను దాన్ని ఏమైనా చేయగలను, నాకు ఇట్ కెన్ బి పాసిబుల్, చేయగలను నేను అని చెప్పా. సో అలాంటి కథను ఉంటే తీసుకొస్తే చేద్దాం సినిమా అన్నప్పుడు. నాకు చాలా ఇష్టమైన సినిమాలు ఉంటాయి అనుకోండి, దిల్ చాతా హై కావచ్చు, జిందగీ నా మిలేగి దుబారా కావచ్చు, లైక్ కాయ్ పోచి అని ఒక ఫిలిం ఉంటుంది. ఆ ఫ్రెండ్స్ ఆ సినిమాలు నాకు చాలా ఇష్టం. ప్రేమదేశం కావచ్చు, నాకు చాలా అంటే ఫ్రెండ్షిప్ దాంట్లో నాకు బాగా ఇష్టం. అది లైక్ హ్యాంగ్ ఓవర్ ఇంగ్లీష్ ఫిలిమ్స్. సో ఇలాంటి సినిమా మన తెలుగు ఇండస్ట్రీకి ఎందుకు రావద్దు, ఒక దిల్ చాతా లాంటి ఫిల్మ్ చేయగలుగుతాం కదా మనం కూడా అన్నట్టు ఆ రోజు కూర్చొని ఇట్లాంటి సినిమా ఇప్పుడు అక్కడ స్టార్ట్ అయిన పాయింట్. సో పర్ఫెక్ట్గా ఒక్క జోనర్లో వెళ్ళకోకుండా ఒకే మూవీలో లవ్, ఎంటర్టైన్మెంట్, ఇంకా ఏ జోనర్స్ని టచ్ చేశారు? ఎమోషన్ ఉంటాయండి సినిమాలో. అసలు సపోర్ట్ ఆల్ ఏమన్నా ఉగాది పచ్చడి అంటే కదండి, ఉగాది పచ్చడి లాగా అండి. అంటే ఒక సినిమాలో అంటే నేను మళ్ళీ కూడా చేయలేను ఇలాంటి సినిమాని. అంటే అంత ఫిట్ అవ్వడం చాలా కష్టం అండి. లైక్ ఫ్రెండ్షిప్ చాలా ఎక్స్ట్రాడినరీగా వర్కౌట్ అవుతుంది సినిమాలో. మీరు చూస్తే అసలు ఫ్రెండ్షిప్ అనేది మీరు ఎక్స్ట్రాడినరీ కనెక్ట్ అవుతుంది. అంటే ఒక గ్యాంగ్ వచ్చింది అనుకోండి, అసలు క్రేజీ ఉంటుంది సినిమా థియేటర్లో. ఫ్రెండ్షిప్ కావచ్చు, 4 లవ్ స్టోరీస్, డిఫరెంట్ లవ్ స్టోరీస్, 8 డిఫరెంట్ క్యారెక్టర్స్. అంటే మన లైఫ్లో మనం చదువుకుంటున్నప్పుడు మనకు చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఉంటారు, అందరూ ఒకటే జాబ్ చేయరు, అందరూ ఒక్కొక్కలాగా ఉంటారు. సో అందరు ఎనర్జీ, మ్యాసివ్ ఎనర్జీ ఈ సినిమాలో ఎగ్జిక్యూట్ అయిందండి. సో లవ్ కావచ్చు, రొమాన్స్ కావచ్చు, అండ్ ఇంకోటి సాలిడ్ మెసేజ్ కూడా ఉంటుంది సినిమాలో. అది సినిమా చూస్తే డెఫినెట్గా అర్థమవుతుంది. ఇట్స్ నాట్ అబౌట్ ఎంటర్టైనర్. జీవితంలో కావాల్సింది లైఫ్లో లవ్ అనే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కావచ్చు, లవ్ అనే దాంట్లో పడబోతున్న వాళ్ళు కావచ్చు, లైఫ్లో రిలేషన్స్ అనేది అటు ఇటు ఉన్న వాళ్ళు కూడా కావచ్చు, సాలిడ్ మెసేజ్ ఉంటుంది. లాస్ట్ 50 minutes ఇట్స్ గోయింగ్ టు బి ఎమోషనల్ రైడ్. ఓకే. సో ఇప్పుడు ఎంత కాన్ఫిడెంట్గా చెప్పారో ఫంక్షన్స్లో కూడా అంతే కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఐ థింక్ ఈ రీసెంట్ టైమ్స్లో ఇంత కాన్ఫిడెంట్గా ఒక డైరెక్టర్ ఫుల్ ఆన్ ఆడియన్స్ ముందు పెట్టేసేసి నా భారం అంతా దింపేసుకున్నాను బై, మీరు ఏమైనా చేయండి అన్నట్టుంది. సో ఆ డైలాగ్ వెనక ఉన్నారా, ఇదేంటి ఇంటెన్స్ ఏంటి? అంటే అంత అంటే అంటే మేము ఎంత ఏమంటారు కాన్ఫిడెంట్గా ఉన్నామంటే, నేను అంత కాన్ఫిడెంట్గా ఎంతమంది ముందు అన్ని స్టేట్మెంట్స్ ఇస్తున్నానంటే ఆల్ అబౌట్ ఫిలిం అండి. ఎందుకంటే ఈ సినిమా నేను ఆల్మోస్ట్ లైక్ 7 years నుంచి మోస్తున్నాను ఈ సినిమా. ఇది ఏదో 2 years 1 year బ్యాక్ కాదు సినిమా, 7 years అండి. 2016 ఎండింగ్లో ఈ సినిమా అనుకుంటా, 2016 ఎండింగ్లో స్టార్ట్ అయిన సినిమా. సో అప్పటికి అంటే ఎలా ఈ సినిమాని ఎలా అంత ఎగ్జాక్ట్గా చెప్తారనుకుంటే, ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు నాకు 2 పిల్లలు, చిన్న బాబు, వాడు కడుపులో ఉండే 2 months అప్పటికి వాడు కడుపులో ఉన్నాడు. రైట్ నౌ హీఈస్ లైక్ 7 years, ఈ స్టడీయింగ్ ఫస్ట్ క్లాస్. సో అలా చూసుకుంటే ఈ సినిమా నాకు 2 బేబీలాగా అనిపిస్తుంది. ఫైనల్గా ఈ 28th ఈ బేబీ పుట్టినరోజు చేసుకోబోతుంది. సో అలా అందుకనే అండి, అదే 7 years మోసాను కాబట్టి ఐ నో ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ టైంలో అరుస్తారు, ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది. నేను ఏదైతే అనుకున్నానో ఒక్క ఫ్రేమ్ అటు ఇటు కాకుండా జరుగుతాయి థియేటర్లో, జరుగుతుంది. సో ఈ 7 years మీరు క్యారీ చేశారు ఆ ఎమోషన్ని. మేము ఎంత త్వరగా థియేటర్స్లో చూద్దామని ఈగర్గా వెయిట్ చేస్తున్న టైంలో ఈ రిలీజ్ డేట్ డిస్టర్బెన్సెస్ అసలు ఎందుకు వచ్చాయి, దాని వెనకాల స్టోరీ ఏంటి? మూవీ చూస్తే ఫుల్ ఎక్సైటెడ్గా ఉంది, సీట్స్ ఎడ్జ్లో కూర్చొని అందరూ ఎంజాయ్ చేస్తున్న మూవీ. సో అటువంటి మూవీని ఇంత డిలే చేయడానికి రీజన్స్ ఏంటి? మాట్లాడొచ్చా తెలీదు, బట్ ఐ వాంట్ టు స్పీక్ రైట్ నౌ ఫ్రమ్ దిస్ మీడియం. బికాజ్ నాలాంటి మేకర్స్ కావచ్చు, నాలాంటి ఆర్ట్ లవర్స్ కావచ్చు, ఇలాంటి ఆర్టిస్టులు కావచ్చు,
అంటే ఎన్నో కళలు కానీ ఇక్కడ ఇంత దూరం వస్తారు, సినిమా తీద్దాము, జనాలకి ఏదైనా ఇద్దాము, జనాల దగ్గర నుంచి అప్లాజ్ తీసుకుందాం, ఇట్ విల్ గివ్ అస్ ఎనర్జీ. సో అలా అంత ఎనర్జీతోనే 2016 నుంచి ఈ సినిమాను మోస్తూ, అంటే చాలా హడిల్స్ వచ్చిన ఉండే, అంటే స్టార్ట్ అవ్వడానికి చాలా హడిల్స్ ఫేస్ చేసిన నేను. అంటే చాలా ఉంటాయి కదండి ఫ్యాక్టర్స్, ఎక్స్ ఫ్యాక్టర్స్ ఉంటాయి సినిమా తీయాలంటే. అన్ని దాటుకొని సినిమాని 80% జనాల దగ్గర తీసుకురావాలి, ఎందుకంటే దిస్ ఇస్ ఎ బ్యూటిఫుల్ స్క్రిప్ట్, ఇలాంటి సినిమా రావాలి చూడాలని చెప్పి దాంట్లో స్టార్ట్ చేసాం. మొత్తం అయిపోయింది, సినిమా చాలా బాగా వచ్చింది. మీరు చూస్తే రీసెంట్ టైంలో ఏ చిన్న ఫిలిం అయినా, అంటే కొత్త డైరెక్టర్ కావచ్చు, కొత్త యాక్టర్స్తో మీరు ఓటీటీకి సినిమా కానీ రిలీజ్కి 2 నెలల ముందే సినిమా అమ్ముడు పోయిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఈటీవీ విన్ వాళ్ళు కొన్నారు. ఈటీవీ విన్ అంటే ఒక బ్రాండ్ అది యాక్చువల్లీ, ఎందుకంటే అంత ఈజీ కొన్నారు వాళ్ళ ఫిలిం. సో వాళ్ళు ఫిలిం కొన్నారు అంటే ఆబ్వియస్లీ 100% ఇట్ షుడ్ బి సంథింగ్. ఇప్పుడు కమిటీ కుర్రాళ్ళు తీసుకున్నారు వాళ్ళు, మీరు చూడండి వాళ్ళ సెలక్షన్స్ ఎట్లా ఉంటాయో. శివాజీ గారి ఫిలిం యాష్ 90s చూడండి, ఇట్స్ అసలు మ్యాసివ్ హిట్ అది యాష్ 90s. అంటే వాళ్ళు వెరీ చూజీ, అంటే వాళ్ళు చాలా పాయింట్ టు పాయింట్ చూస్తారు సినిమాని. అట్లాంటి వాళ్ళు మా 2 months ముందు మా సినిమా కొన్నారంటే దెన్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హౌ గోయింగ్ టు ది ఫిలిం ఈజ్, అంటే ఎంత పవర్ఫుల్ ఉంటుంది సినిమా కంటెంట్లో అనేది మీరు చూడాలి. ఇలాంటి సినిమాని చాలా ఊహించేసుకున్నా థియేటర్లో, అసలు మామూలుగా ఉండదు అసలు ఆ వైబు. ఎందుకంటే బికాస్ 10 shows వేసి ఉన్నాం ఆల్రెడీ కాలేజ్ వాళ్ళకి, అండ్ ఈ మీడియా వాళ్ళకి ఎందుకు వేసాము అనేది ఇప్పుడు అక్కడికి వస్తున్న టాపిక్. ఎందుకంటే రివ్యూస్కి ఎవరు మామూలుగా రిలీజ్ మార్నింగ్ ఇవ్వడమో లేదా నైట్ ఇవ్వడమో చేస్తారు. ఇంత గ్యాప్ లో ముందుగానే వేసేసారు, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కి ముందు మెచ్చుకోవచ్చు. ఎందుకు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది చూడండి, అది ఏంటంటే యాదృచ్ఛికం అది. బట్ మాకు ఎందుకు జరిగిందంటే లైక్ మల్టిపుల్ టైమ్స్ అండి, లైక్ 4th అనుకున్నాము ఒకసారి, అండ్ దాని తర్వాత ఎప్పుడు October 4th అనుకున్నాము, దాని తర్వాత కుదరలేదు. ఎందుకంటే థియేటర్స్ ఇష్యూస్, అంటే పెద్ద పెద్ద సినిమాలు రన్ చేయడం కావచ్చు, స్పేస్ దొరకట్లేదని మళ్ళీ డిస్ట్రిబ్యూటర్స్. ఎందుకంటే మళ్ళీ ఇదేంటంటే మన సినిమా డిస్ట్రిబ్యూషన్ కూడా అమ్ముడుపోయిందండి, అంటే ఓన్ రిలీజ్ కాదు, మన సినిమా డిస్ట్రిబ్యూటర్స్ కొన్నారు సినిమా చూసి. అసలు మ్యాడ్ ఉండే మనోడు, అట్లా కొన్నాడు, ఇలా వచ్చి డబ్బులు ఇచ్చేసి తీసుకొని వెళ్ళిపోయారు. ఇంత హ్యాపీగా ఉంది, అంత సోల్డ్ అవుట్, అసలు టెన్షన్ పడద్దు, అసలు అందరూ మీరు నవ్వుకుంటూ పార్టీ చేసుకోవాలి రోజు. ఎందుకంటే ఈటీవీని కొనేసారు, డిస్ట్రిబ్యూషన్ రేట్స్ పోయి, ఆడియో రేట్స్ ఫెచ్ అయ్యి మంచిగా, రీమేక్ రైట్స్ సాలిడ్ రివ్యూస్ అండి, రీమేక్ రైట్స్ కూడా ఫోన్ వస్తున్నాయి అప్పుడే. బాగా హ్యాపీగా ఉన్నాం మేము. ఇంకా దాని తర్వాత ఏంటంటే థియేటర్స్ ఇష్యూస్ వల్ల ఫస్ట్ 4th మన October 4th అంటే సరే వాళ్ళకి అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి కదా, నో ప్రాబ్లం అని మళ్ళీ అక్కడ దాన్ని తీసుకెళ్ళి 25th పెట్టాం. సో October 4th రోజు కొంచెం పబ్లిసిటీ చేసుకున్నాం మేము. మళ్ళీ 25th అంటే మళ్ళీ కొంచెం పబ్లిసిటీ చేసుకున్నాం, బికాజ్ వీ హ్యావ్ టు ప్రమోట్ అవర్ ఫిలిం కదండి, లేదా తెలియదు చాలా మందికి. సో 25th రోజు కొంచెం మళ్ళీ లిక్విడ్స్ అయిపోయినాయి, ప్రమోషన్ కొంచెమే బడ్జెట్ ఉంటుంది. సో ఇప్పుడు చూస్ చేసిన డేట్ కూడా వాళ్ళు చేసిందే 22nd. సో 25th రోజు కూడా ఇదే జరిగింది. ఒక 1 week ముందు వచ్చారు, కూర్చున్నారు, అంటే మళ్ళీ సార్ మళ్ళీ అదే ఇష్యూస్ వస్తున్నాయి సార్, థియేటర్స్ కావాలి, ఇట్లాంటి సినిమా వైబ్ కావాలి, అంటే కొంచెం మంచి మంచి సెంటర్లో పెడితే సినిమా బాగా వర్కౌట్ అవుతుంది, జనాలు రీచ్ అవుతుంది, స్టార్ పవర్ లేని సినిమా కదా సార్, కొంచెం స్పేస్ దొరికితే బెటర్. అంటే ఆ రోజు చాలా ఎమోషనల్ ఉండే అండి ఆ రోజు కూడా, అరే ఎందుకు ఇట్లా జరుగుతుంది, ఎందుకంటే అందరికి చెప్తున్నాము, అందరి ఎనర్జీ ఒక దగ్గర పెట్టాము, ప్రమోట్ చేస్తున్నాము, మళ్ళీ డబ్బులు అయిపోతున్నాయి, మళ్ళీ చేయాలంటే మళ్ళీ డబ్బులు కావాలి. ఇప్పుడు డబ్బులు లేవనుకోండి ప్రమోట్ చేయలేము, అదైతే తెలియదు మీకు, ఈ డేట్లో సినిమా వచ్చింది కూడా తెలియదు. సరే ఆ రోజు చాలా డిస్కస్ అయిన తర్వాత ఆ రోజు కూడా మళ్ళీ మాట్లాడుకోవడం జరిగింది. మళ్ళీ 22nd ఫిక్స్ అయిపోయింది, 25th నుంచి. ఈ 22nd కూడా ఫుల్ ఎనర్జీ పెట్టాము, రిలీజ్ ఈవెంట్ కూడా అయిపోయింది. 20th రోజు మీడియాకి రివ్యూస్ కోసం షో ఆల్రెడీ పే చేసేసినాము AAAలో, అండ్ మీడియా వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ జరిగిపోయింది. 20th మార్నింగ్ అండి, అసలు అంటారు కదండి సడన్గా ఒక మధ్యతరగతి కుటుంబం మీద సడన్గా ఒకటి పిడుగు పడుతుంటారు చూడండి. 20th మార్నింగ్ ఫోన్ వచ్చిందండి, ఏంటంటే ఇలా మా థియేటర్స్ దొరకట్లేదండి, మేము పెట్టలేము ఈ టైంలో, యూ హ్యావ్ టు మూవ్ యువర్ డేట్ అన్నారు మళ్ళీ డిస్ట్రిబ్యూటర్స్. ఇంకా ఏడుపు ఒకటే తక్కువ రోజు మాదందరికి. సో అంతే, ఎంత ఎమోషనల్ డే అంటే, సో ఎందుకు ఇట్లా చేస్తున్నారు మీరు సార్, 22nd లేకపోతే 23rd అన్నారండి, అట్లీస్ట్ వాళ్ళకి స్పేస్ ఇచ్చేద్దాం, నో ప్రాబ్లం కొంచెం అని అంటే, బట్ థియేటర్స్ అనేది సెంటర్స్ అనేది లేవు అని మా సినిమాకి చెప్పారు. సో నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఎందుకు ఇన్నిసార్లు, ఒక పని చేద్దాం ఇప్పటి నుంచి, లెట్స్ డూ వన్ థింగ్, ఒక 1 month ముందే సినిమా వేసేద్దాం రివ్యూస్కి. 1 month మేడం ఇప్పుడు యాక్చువల్ దిల్రాజు గారు ఇంటర్వ్యూ చూశాను నేను మొన్ననే, ఒక ప్రెస్ మీట్ చూసా. ఆయన ఏమన్నారంటే ఫ్యూచర్ గురించి ఆలోచించారు, ఆయన ఎప్పుడు ఆలోచిస్తారు ఫ్యూచర్ గురించి, అంటే ఈ రోజు కంటే ముందు గురించి ఆలోచిస్తారు ఆయన, అందుకే అంత సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ ఆయన. సో మంచి ఐడియాతో వచ్చారు ఆయన, ఏంటంటే ఒక దిల్రాజు డ్రీమ్స్ అని ఒక వెబ్సైట్ పెట్టి న్యూ కమర్స్, నాలాంటి టాలెంటెడ్ ఫెలోస్, అరే ఊరికే బాధలు పడొద్దారు ఇండస్ట్రీలో అని చెప్పి ఒక ప్లాట్ఫామ్ ఇద్దాము, ఎందుకంటే వాళ్ళకు కూడా కావాలి. ఇప్పుడు ఎన్నున్నా కూడా డైరెక్టర్లు కావాలి కదండి సినిమా తీయాలంటే, బికాజ్ ఇఫ్ దెర్ ఈస్ నో డైరెక్టర్, ఇఫ్ దెర్ ఈస్ నో ఆర్టిస్ట్, ఎలా చేస్తారు సినిమాలు? ఒకటి తరం అవుతుంటే ఇంకో తరం మొదలవ్వాలి, ఒక తరం పోతుంటే ఇంకో తరం స్టార్ట్ అవుద్ది.
లైక్ మనకి హేమాహేమి డైరెక్టర్స్ ఉన్నారు అప్పట్లో, విశ్వనాథ్ గారు కావచ్చు, రాఘవేంద్రరావు గారు కావచ్చు, దాసనారాయణ గారు, దాని తర్వాత మళ్ళీ కోదండ రామరెడ్డి గారు కావచ్చు, కోటి రామకృష్ణ గారు కావచ్చు, వాళ్ళు ఒక తరాన్ని తీసుకున్నారు. నెక్స్ట్ రాజమౌళి గారు వచ్చారు. ఇప్పుడు ఆ రాజమౌళి గారి తరం అయిపోయిన తర్వాత ఇంకో తరం మళ్ళీ స్టార్ట్ అవ్వాలి కదండి. ఆ మంచి వండర్ఫుల్ ఐడియాతో వచ్చారు, నాకు హ్యాపీ అనిపించింది. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇప్పుడు మనకు పని చేద్దాం సార్, మీ ఐడియాలజీ ప్రకారం ఏంటంటే వాళ్ళ ప్రకారం వాళ్ళకి ఒక ఫైనాన్షియల్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఇప్పుడు ఈ సినిమాని పెట్టామనుకోండి, ఎంతవరకు ఇది ఓపెనింగ్ తెస్తుందో తెలియదు వాళ్ళకి. మళ్ళీ రన్నింగ్ సినిమాని తీసేసినాం అనుకోండి, కలెక్షన్స్ తగ్గిపో, మళ్ళీ అవి కూడా పోతుంది ఇది కూడా పోతుంది అన్న ప్రాబ్లం ఉన్నారు వాళ్ళు. నాకు వాళ్ళ ప్రాబ్లం అర్థమైంది. మా ప్రాబ్లం ఏంటంటే ఇన్నిసార్లు మేము పోస్ట్పోన్ చేసుకుంటూ పోతే మాకంటూ 40 lakhs బడ్జెట్ ఉంటుంది, పబ్లిసిటీ బడ్జెట్. ఒక 10 లక్షలు ఒక దగ్గర పోయింది, ఇంకో 10 ఇంకో దగ్గర పోయింది, ఇంకో దగ్గర. ఇప్పుడు మాకు ఇంకో 10 లక్షలు పెడితే ఎవరు తెలియదు జనాలకు మా సినిమా. సో మీరేం బాధపడమాకండి. కాకపోతే ఈ ఇప్పుడు ఏదైతే మీరు ఒక షో చూసేసిన తర్వాత జనాలు ఉంటారు కదా, ఆ మౌత్ పబ్లిసిటీయే మీకు దాన్ని ఈక్వల్ చేస్తుందని అనుకుంటున్నాను. యా, సో దట్ ఈస్ ద ఇష్యూ అండి, థియేటర్స్ ఇష్యూ. బట్ ఫ్రమ్ దిస్ మీడియా ఐ జస్ట్ వాంట్ రిక్వెస్ట్ దెమ్, గివ్ అస్ ఏ అష్యూరెన్స్ డేట్, వన్ సింగిల్ డేట్, నో ప్రాబ్లం. అది ఏ డేట్ అయినా పర్లేదు, మాకు ఒక అష్యూరెన్స్, ఈ డేట్ మీ సినిమా రిలీజ్ అవుతుంది, ఈ సెంటర్స్లో రిలీజ్ అవుతుంది అని అష్యూరెన్స్ ఇస్తే మా ఎనర్జీ అంతా ఆ డేట్ మీదనే పెడతాం. సో కంటెంట్ పరంగా కూడా మీరు వెనక చూస్తుండే ఒక బయోడేటా కనబడుతుంది, అరే ఈ కంటెంట్ ఈటీవీలో కొన్నారు, ఓకే బాగుంది, అక్కడ ఒక డిస్ట్రిబ్యూటర్ కొన్నాడంటే బాగుంది, ట్రైలర్ బాగుంది, ఇన్ని బాగున్నాయి. సో అలా ఇస్తే హ్యాపీ. కానీ చాలా ఎమోషనల్ రోజులన్నీ గడిచిపోయాయి. సో మీరు చెప్పినట్టు మూవీ తీయడం ఒక ఎత్తు అయితే ప్రమోషన్స్ దానికి మించి కష్టపడాల్సిన పరిస్థితి. సో రిలీజ్ డేట్ అనేది పర్ఫెక్ట్ గా మనకి ఐడియా లేకోకుండా పోస్ట్పోన్ అవుతూ ఉంటే దట్ విల్ డెఫినెట్లీ డిస్టర్బ్ మూవీ అని ఎస్ అండి. ఇప్పుడు ఎన్ని కాల్స్ వస్తున్నాయి అంటే మాకు, ఎన్ని కాల్స్ అంటే ఎక్కడ పెట్టారు సెంటర్, ఎక్కడ ఉంది సినిమా, బుక్ మై షోలో కనబడట్లేదు. అరే ఎన్ని ఫోన్లు వస్తున్నాయి అంటే, ఇప్పుడు ఆ 22nd రిలీజ్ కాదు మాది, 28th చెప్పాలంటే మాకు ఇంకా డబల్ లిక్విడ్స్ కావాలి, డబుల్ మనీ కావాలి. కానీ బై గాడ్ గ్రేస్ ఏంటంటే దేవుడు దయ వల్ల ఏం జరిగిందంటే, ఎందుకు జరుగుతుందో తెలియదు, ఒక ఫ్లో అంటాం కదండి. ఆ రోజు షో ఆపొద్దు అనుకున్నామండి, 20th రోజు ఏదైతే మీడియాస్కి రివ్యూ కోసం వేసే షో ఉండండి. అసలు చాలా డేంజరస్ డెసిషన్ అది, చాలా చాలా రిస్కీ డెసిషన్ అనమాట. ఛాలెంజ్ అది, అసలు ఎవరు చేయలేరు అది. మీరు ఎప్పుడైనా చూడండి, ఎంత పెద్ద సినిమా అయినా ఒక రోజు ముందే సో వద్దు, ఈ సినిమా నమ్మినాము, ఆ షోని డిస్టర్బ్ చేయొద్దు, చూడనియండి మీడియా వాళ్ళు అని చెప్పి మీడియా వాళ్ళకి షో చేసి మీరు బయట కూర్చుని ఉండే నర్వస్గా. సార్ మీరు నమ్మరండి, చాలా రోజుల తర్వాత ఒక మీడియా పర్సన్స్, క్రిటిక్స్ అందరూ ఒక మాస్ థియేటర్ యూఫోరియా ఎట్లుంటుందండి, 5 నిమిషాల తర్వాత దే బికేమ్ అన్ ఆడియన్. అసలు అరుపులు, కేకలు, విజిల్లు, అసలు నేను అనుకోలేదు. ఇది నేను సంధ్యా థియేటర్లో చూస్తున్నాను సినిమా, శ్రీరాములో చూస్తున్నానా, ఇది రివ్యూ షోనా, నాకు అర్థం కాలే. అసలు గూస్ బంప్స్ వచ్చినాయి ఆ రోజు నాకు. 7 years కష్టం అలా పోయింది అసలు ఆ రోజు అండి, నిజంగా అండి. ఆ రోజు అందరు హ్యాపీ, మీ అందరు హ్యాపీ. సరే దేవుడు దయ వల్ల ఏదో జరిగింది, బట్ ఇంతమంది మీడియా పీపుల్ ఆల్మోస్ట్ 100 మంది మన సినిమా చూశారు. ఇప్పుడు ఈ ప్రైమ్ లైన్లో కూడా కీర్తి గారు చూశారు సినిమా, చూసే ఇప్పుడు ఆ సినిమా చూసి ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ అండి, ఇట్లాంటి సినిమా మీరు చూడలేదు, మీరు రావాలని ఇంటర్వ్యూకి ప్లీజ్ అండి రండి మీరు అని అంటే, దట్ ఆ ఎనర్జీ ఇప్పుడు మాకు తెలిసి 20th రోజు పక్కా ఎనర్జీ అనేది తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతారు. సో చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా కాదు, కంటెంట్ బాగుంటే మీడియా వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారని మరొకసారి నిజమండి. ఈ రోజు నేను చెప్పేది ఏంటంటే, చాలా కాల్స్ అండి, చాలా కాల్స్ అంటే ఎన్ని ఆ మీడియా షో అయిపోయిన తర్వాత అండి, అసలు మాకంటే ఎక్కువ వాళ్ళే బాధపడ్డారు. అరే మీ సినిమా నిజం జోక్ కదండి. ప్రసాద్ ఐమాక్స్లో మాది మార్నింగ్ షో వేసినాం, పెయిడ్ ప్రీమియర్ వేసేసినాం. ఎందుకంటే బికాజ్ ఇంతమంది ఎనర్జీ నేను డైల్యూట్ చేయకూడదు కదా అని చెప్పి ఒక్క షోని వేద్దామని చెప్పి షో వేస్తే 390 థియేటర్ అండి, హౌస్ఫుల్. సూపర్. అసలు అరుపులు వినపడుతుంటే ఎదురుగా జీబ్రాది రివ్యూ కోసం వచ్చారు, షౌట్స్ వస్తున్నాయి, అసలు క్రేజీ సౌండ్ వస్తుంది. అందరూ వచ్చి డోర్ ఓపెన్ చేసి చూస్తారు ఏం సినిమా జరుగుతుంది ఇంట్లో. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి సినిమాకి ఏ వైపు వస్తుందో అసలు మాస్ థియేటర్ అయిపోయింది ఆ రోజు. మన గ్రేట్ ఆంధ్ర మూర్తి గారు అయితే డోర్ ఓపెన్ చేసి చూసారు ఇది ఏ సినిమా అని. సో సేమ్ వైబ్ 28th కూడా మళ్ళీ వస్తుంది, మనం అందరం కూడా ఆ వైబ్ ని చూస్తాం. మీ సపోర్ట్ వల్ల అండి డెఫినెట్గా దేవుడి దయ. ఎందుకంటే అది ఒక కష్టానికి ఒక ఫలితం అంటారు కదండి, రాసి ఉంటుంది ఏదో ఒక రోజు, దానికి 100 మంది తోడవుతారు కదండి. మీ మీడియా అనే వాళ్ళు ఇప్పుడు సపోర్ట్ చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంటర్వ్యూస్ పిలుస్తున్నారు, అంటే పబ్లిసిటీ అంటే డబ్బులు లేవు రామని అనుకున్న టైంలో మీరు ఆ రెస్పెక్ట్, ఆ సినిమా అనే రెస్పెక్ట్కి మీరు వచ్చి మాకు ఇంత ప్లాట్ఫామ్ ఇచ్చారు. సో థ్యాంక్ఫుల్ టు యూ. డెఫినెట్లీ. మీ క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుంది మూవీలో? 4 పేర్స్ అంటున్నారు, మీ పేరు ఎవరు? మీ పేరు తినే చేశారా? లేదండి, ఇంకొకరు చేశారు. సో తన పేరు రిలీజ్ డేట్ పోస్ట్పోన్ అయింది అని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళకేదో వర్క్స్ ఉంటాయి కదండి, ఓ 2 days ఉండి పాపం అమ్మాయి వెళ్ళిపోయింది, మళ్ళీ వస్తుంది. మీ స్టోరీ ఏ విధంగా ఉంటుంది మూవీలో? నా స్టోరీ చాలా కొత్తగా ఉంటుంది. సో ఈయన స్టోరీ అండి నేను చెప్తా, ఈయన స్టోరీ అంటే రిపీటెడ్ ఆడియన్స్ అండి.
అంటే బేసిక్గా అండి ఇప్పుడు 4 స్టోరీలు కూడా మామూలు ఇన్ జనరల్ 4 స్టోరీలు ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఒకళ్ళు వెళ్ళి సినిమా చూసారంటే ఒకళ్ళు గ్యాంగ్ కానీ ఒకళ్ళు పర్సనల్గా వెళ్ళి చూసినప్పుడు ఈధర్ ఆ 4 ఒక స్టోరీ వాళ్ళ లైఫ్లో జరిగి ఉండొచ్చు, లేదా వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్కి జరిగి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా వినుండొచ్చు. అంత న్యాచురల్గా ఉంటాయి అన్నమాట స్టోరీలన్నీ. సో అలాంటి స్టోరీల్లో నా క్యారెక్టర్ పేరు కూడా వచ్చేసి హర్ష. సో అతను ఏంటంటే ఒక సర్ప్రైజ్ ఈవెంట్స్ ప్రాంక్స్ చేసే అబ్బాయి అనమాట. ఎక్కడ దాకా అంటే పోలీసు వాళ్ళు కూడా పోలీసు వాళ్ళు మీరు ట్రైలర్ లో అవి పోలీసు వాళ్ళ ముందు కూడా ధైర్యంగా నేను మీకేమైనా ఉంటే చెప్పండి. సర్ప్రైజ్ ఇస్ అందరికి ఎవరికైనా సర్ప్రైజ్ సంబంధం లేదు, ఎవరికైనా అవసరమే కదా. అలాంటి సర్ప్రైజ్ కి మన సర్ప్రైజ్ ఒక అమ్మాయి ఇప్పుడు యంగ్ ఒక అబ్బాయి ఉన్నాడు, ఎప్పుడు తన లైఫ్ లో గర్ల్ ఫ్రెండ్ లేదు, సడన్ గా ఒక అమ్మాయి వచ్చి తను అలా లైఫ్ లోకి వచ్చిందంటే ఎంత కలర్ఫుల్ గా మారిపోతుంది వాడి లైఫ్. సో అలానే వాడి లైఫ్ మారిపోతుంది. సో వాళ్ళు కనెక్ట్ అవుతారు, వాళ్ళ ఫ్రెండ్ కనెక్ట్ అవుతారు అంటున్నారు, కానీ మీరు క్యారెక్టర్ కి ఎంత కనెక్ట్ అయ్యారు? మీకు కాంబినేషన్ మీ సీన్స్ లో మీరు పర్సనల్ లైఫ్ లో కంపేర్ చేసుకున్నారా? దేనికి ఎక్కువ కనెక్ట్ అయ్యారు? నేను నా స్టోరీకి పర్సనల్ గా కనెక్ట్ అవ్వలేదండి. ఇంకో స్టోరీ ఉంటుంది, సూర్య దివ్య స్టోరీ. సో ఆ స్టోరీకి కొంచెం కనెక్ట్ అయ్యాను పర్సనల్ లెవెల్లో. బట్ నా స్టోరీలో ఏంటంటే ఇట్స్ లిటిల్ ఫ్యాంటసీ కైండ్ ఆఫ్ స్టోరీ అనమాట. ప్రతి వాడికి అలాంటిది స్టోరీ జరగాలని ఉంటది. ఇప్పుడు ఎవరైనా చూస్తే కూడా ఎవరైనా అబ్బాయి వాడికి అరే నా లైఫ్ లో ఇలాంటి స్టోరీ జరిగితే బాగుంటుంది అనిపిస్తుంది. కలలు అంటారు కదా, కలలు. సో ఎంత ఫన్ హైలో స్టార్ట్ అవుతుందో అలా ఆ గ్రాఫ్ అలానే పెరుగుతూ పోయి అంత ఎమోషన్కి వెళ్ళిపోతుంది అనమాట. సో అది స్క్రీన్ మీద చూస్తే డెఫినెట్లీ కనెక్ట్ అవుతారు, డెఫినెట్లీ. అంటే ఈ సందర్భంగా చెప్పానండి, మనోడి క్లైమాక్స్ ఉంటుందండి, మనోడి ఏడ్చేస్తారండి. మన కీర్తి గారు చాలా ఎమోషనల్ అయ్యారు వీళ్ళందరూ, రిపోర్టర్స్ కావచ్చు, దే ఆర్ వెరీ ఎమోషనల్. ఆ క్లైమాక్స్ అనేది ఇంకా ఎపిక్ అన్నట్టుగా. రీసెంట్ టైమ్స్ లో డైరెక్టర్స్ కి ఇది ఒక పైసాచిక ఆనందం అవుతుంది సార్. క్యూట్ గా ఉన్న వాళ్ళేమో ఏడిపిస్తున్నారు, ఏంటి రఫ్ గా తీసారు. ఇప్పుడు లగ్గం మూవీ చూసుకున్నా, అసలు వాళ్ళకి టచ్ వాళ్ళని ఆ జోనర్ లో ఊహించుకోలేము అన్న వాళ్ళని దాంట్లోకి తీసుకొస్తారు. కానీ ఈ ఏడుపు ఆ ఏడుపు కాదండి, ఈ ఏడుపు ఏంటంటే ఒక పెయిన్ అంత దాటి ఒక నవ్వు, ఒక సంతోషమైన లైఫ్లోకి వస్తే దాంట్లో కూడా ఒక నవ్వులో కూడా ఒక కన్నీళ్ళు ఆడుతుంటాయి కదండి. ఆ టైప్ ఆఫ్ పెయిన్ అంటే సాడ్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మేము స్టూడెంట్స్కి షోస్ వేసినప్పుడు ప్రసాద్ ల్యాబ్స్ లో కార్నర్ సీట్ లో ఒక అమ్మాయి కూర్చొని, నా సీన్ అయిపోయింది, సినిమా అయిపోయింది, అందరు లేస్తున్నారు, ఆ అమ్మాయి అక్కడ కూర్చొని ఏడుస్తూనే ఉంది, నాన్ స్టాప్ ఏడుస్తూనే ఉంది. మొన్న ప్రసాద్ ఎమ్ఎక్స్ లో నేను లిటరల్లీ ల్యాబ్ లో నేను లిటరల్లీ వెళ్ళి ఆ అమ్మాయిని ఓకే అది అని చెప్తుంటే ఆ అమ్మాయి ఏడుస్తూనే ఉంది అసలు ఆపలేక. సో చాలా మంది అలా ఫీల్ అవుతున్నారు, అంటే ఎవ్రీబడి అన్నను ఏడుస్తారు అలా అని, కానీ డెఫినెట్లీ ఎమోషనల్లీ అయితే అవుతుంది. ఇప్పుడు ఇందాక కాన్ఫిడెన్స్ గురించి మాట్లాడారు మీరు. కాన్ఫిడెన్స్ ఇప్పుడు ఎవరైనా బ్యాడ్ సినిమా తీయాలనుకోరండి, ఎనీ ఫిల్మ్ మేకర్ దే విల్ నాట్ వాంట్ టు రైట్ అ బ్యాడ్ స్టోరీ, బ్యాడ్ సినిమా తీయాలనుకోరు, ఏ యాక్టర్ బ్యాడ్ ఫిల్మ్ చేయాలనుకోరు, అందరూ వాళ్ళ సినిమా మంచి సినిమానే ఫీల్ అవుతారు. సో ఇప్పుడు కాన్ఫిడెన్స్ ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారు అంటే మా కాన్ఫిడెన్స్ మేము తీసిన సినిమా మీద కాదు, ఆ సినిమాకి మాకు వచ్చిన రివ్యూస్ వల్ల. ఇప్పుడు మేము స్టూడెంట్స్కి మేము వేసినప్పుడు వాళ్ళ అరుపులు, వాళ్ళు కనెక్ట్ అయ్యి వాళ్ళు వచ్చి మాకు పర్సనల్ లెవెల్లో చెప్పిన అవన్నీ చూసే మాకు కాన్ఫిడెన్స్ పెరిగింది. అందుకే మేము 10 రోజుల ముందు షో వేయగలిగాము, అంత కాన్ఫిడెంట్ గా ఇక్కడ కూర్చున్నాం. సో ఇప్పుడు మేము హుషారు చూసాం, పాగల్ చూసాము, సో ఆ రేంజ్ కి బీట్ చేసి ఉంటుందా ఇది? అసలు మీరు వాటి రేంజ్తో కాదండి, నా ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే ఈ సినిమా మీద, అంటే నేను ఇప్పటివరకు నేను ఏమనుకున్నా అవే జరిగినాయి సినిమాకి. ఎందుకంటే నేను చాలా ఒక 7 రోజు స్టార్ట్ అయ్యిందో తెలియదు ఇది. బట్ మీరు సైరట్ అనే సినిమా ఉంటుంది మరాఠీలో, లైక్ ఇప్పుడు రీసెంట్గా మీకు మంజుమల్ బాయ్స్ ఉంటుంది మలయాళంలో, లైక్ ప్రేమలు అనే ఒక ఫిలిం ఉంటుంది, లవ్ టుడే అని మన తమిళనాడులో రిలీజ్ అయింది. ఏదైతే యుఫోరియా క్రియేట్ చేసిందో ఆ రేంజ్ మీరు యుఫోరియాకి మీరు రెడీగా ఉండండి. షూర్. సో మీ స్టోరీ ఏ విధంగా ఉంటుంది, మీ పేరు ఎవరు, స్టోరీ ఏ విధంగా ఉంటుంది? ఐ థింక్ మా స్టోరీ ఫనియెస్ట్ ఆఫ్ ఆల్ అండి. ఇన్ని ఎమోషన్స్లో ఒక లైట్ హార్టెడ్గా నడుస్తుంటుంది. నా పార్ట్నర్ వచ్చేసి సుప్రజ్, హీ హాస్ డన్ అ వండర్ఫుల్ జాబ్. వచ్చుండాల్సింది ఈరోజు, వాడు వస్తే. సో సుప్రజ్ అంటే విక్కీ అనే క్యారెక్టర్ మీకు ఇట్లా వినబడుతుంటుందండి థియేటర్ నుంచి బయటకు వచ్చింది, మీరు మాత్రం పక్క గుర్తుపెట్టుకోండి. థియేటర్ నుంచి విక్కీ విక్కీ అని రీసౌండ్ వినబడతాయి, గుర్తుండిపోతాడు వాడు.
ఒక 10 సంవత్సరాలు ఆ క్యారెక్టర్ గుర్తుండిపోతుంది, 10 years నేను చెప్పేది. సో ఇలా 4 స్టోరీస్ని తీసుకున్నప్పుడు ఏ స్టోరీకి కొంచెం వెయిటేజ్ ఎక్కువైందేమో, మళ్ళీ వాళ్ళలో కాన్ఫిడెన్స్ తగ్గుతూ ఉంటుంది. సో ఆ స్టోరీకి నేను ఎక్కువ కనెక్ట్ అయ్యాను, అది నాకు ఇచ్చుంటే బాగుండేది అని వీళ్ళ నుంచి ఇష్యూస్ ఏం రాలేదు? లేదండి, ఎందుకు చెప్తున్నాను అంటే అట్లాంటిది రాలేదు, రాదు కూడా. ఎందుకంటే ఎవ్రీ స్టోరీ పర్ఫెక్ట్ ఉంటుంది, ఎవరికి తీసిపోయిన స్టోరీ లాగా ఉండదు. 4 స్టోరీలు 4 పర్ఫెక్ట్ స్టోరీస్ ఉంటాయి, ఎక్కడ మీకు తగ్గడాలు ఉండవు. ఇప్పుడు మీరు బయటకు వచ్చిన తర్వాత థియేటర్ బయట మనం మామూలుగా పెయిడ్ ప్రీమియర్ ఒక సింగిల్ షో వేసాం కదండి మన ఐమాక్స్లో, అసలు అన్ని క్యారెక్టర్స్ కనెక్ట్ అయిపోయారు. అసలు అట్లా ఉండదండి. ఐ థింక్ దట్ ఇస్ ద బ్యూటీ అండి. ఇప్పుడు కొత్త డైరెక్టర్ విక్రమ్ అన్న కొత్త డైరెక్టర్ ఆయన. ఇప్పుడు నన్ను కూడా బయట చాలా మంది అంటే చూసిన వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు మాట్లాడేదంతా ఏంటంటే, ఒక కొత్త డైరెక్టర్ 4 లవ్ స్టోరీలు ఇంత బ్యాలెన్స్డ్గా ఎవరికి ఎక్కువ ఎవరికి తక్కువ కాకుండా అసలు ఎలా చేశారు మళ్ళీ పర్ఫెక్ట్ క్లైమాక్స్ అనేది. సో దాన్ని ఇంటర్ రిలేట్ చేయడం కూడా బిగ్గెస్ట్ టాస్క్. ఈ 4 స్టోరీస్ ని ఇంటర్ రిలేట్ చేసి ఒక కంక్లూజన్ కి తీసుకురావడం. ఇది ఇప్పుడు హర్ష చెప్పినట్టు ఆ సినిమా చూసినాక ప్రతి ఒక్కరు వచ్చి అడుగుతారండి, ఎన్ని సినిమాలు చేశారు మీరు అని. ఫస్ట్ ఫిల్మ్ అంటే అన్న మీరు నమ్మమన్నా ఇది ఫస్ట్ ఫిల్మ్ లాగా లేదన్న అంటారు. అన్నా లేదు ఇది టైం తీసుకున్న ఫిల్మ్ కాబట్టి ఫస్ట్ ఫిల్మ్ అయ్యుండొచ్చు, బట్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 20 years కావచ్చు. ఒక ట్రావెల్లో సినిమా చూస్తున్నాం, పెరుగుతున్నాం కదా. సో ఎక్కడ కొత్త ఫిలిం లాగా ఉండదు, కొత్త ఆర్టిస్ట్ లాగా కనబడరు. యాక్టర్స్ కూడా అదే అండి. అసలు నేను ఏం చెప్తున్నా అంటే ఐమాక్స్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐమాక్స్ థియేటర్లో మాస్ థియేటర్ అయిపోయింది ఐమాక్స్. అంటే ఒక ఆ ఫీలింగ్ ఎప్పుడు చూశానండి నేను, డెమి గాడ్ ఏదైతే ఉందో మన పవన్ కళ్యాణ్ గారికి చూస్తానండి, అది ఆ టైప్ ఆఫ్ అరుపులు. అంటే అసలు ఆ రోజు ఎప్పుడైతే 22nd అది పోస్ట్ పోన్ అవుతున్నప్పుడు 20th మార్నింగ్ ఎందాక విక్రమ్ అన్నట్టు 20th మార్నింగ్ ఎంత మేము లిటరలీ వీవర్ షాటర్డ్ అనమాట. అంటే ఇన్నిసార్లు పోస్ట్ పోన్ అయింది, ఈసారి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసేసుకున్నాము, కాన్ఫిడెంట్గా ఉన్నాము అంతా ఉన్నప్పుడు, ఎల్లుండి సినిమా రిలీజ్ అన్నప్పుడు ఇవాళ మార్నింగ్ అలా జరిగేసరికి అసలు మాకు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. సో బట్ స్టిల్ మేము ఆ షోకి ఏదైతే వెళ్దాం అనుకున్నామో మార్నింగ్ ఉన్న సాడ్నెస్ ఆ షో మీడియా షో పడిన ఇంటర్వెల్కి మొత్తం పోయింది. సరే ఏదైతే అయింది 28th మనం కొడుతున్నాం, గట్టి కొడతాం అంతే అని ఫిక్స్ అయిపోయింది. అది 22nd రోజు కూడా ప్రూవ్ అయింది. అది సో ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి మాట్లాడుకుంటే జనరల్ గా ప్రీ రిలీజ్ వైరల్ ఈవెంట్ అని చెప్పి కొత్త ట్రెండ్ ని క్రియేట్ చేశారు. సో ఎందుకు వైరల్ ఈవెంట్ అని చెప్పి ఈవెంట్ నేమ్ ని చేంజ్ చేసేసారు? అంటే వైరల్ చేయాలి కదండి సినిమాని, కొంచెం వైరల్ చేయాలని చెప్పి వైరల్ చేయాలి. కానీ మీరు ప్రమోషన్స్ లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా స్ట్రాటజీ యూజ్ చేసినట్టు అనిపించింది. ఇటు నాని గారితో విశ్వక్ సేన్ గారు వచ్చారు, తేజ సజ్జా వచ్చారు, సో ఎక్కడ కిరణ్ అబ్బువరం గారి దగ్గరికి వెళ్ళారు. సో వీటన్నిటిని చూసుకుంటే ఒక పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ చేశారు. ఈ ఒక్క విషయంలో కొంచెం డిస్టర్బ్ అయింది. మీరు అనుకున్న రిలీజ్ డేట్ ఒకటే అండి, అన్ని సాఫీగా ఉన్నాయి కానీ రిలీజ్ డేట్ ఒకటే. ఏంటంటే మల్టిపుల్ డేట్స్ వల్ల ఏమైతుందంటే ఇంకెక్కువ ఎనర్జీ పెట్టాల్సిన పరిస్థితి, కన్ఫ్యూజన్స్ ఉంటాయి జనాలకి. అంటే ఎప్పుడు వచ్చింది సినిమా, ఎప్పుడు రిలీజ్ అయిందా లేదా. బుక్ మై షోలో అయితే ఒకటి పెట్టాడు, తిట్టేసి నన్ను, ఒక్క ఈ సినిమానే లేదు ఇక్కడ బుక్ మై షోలో అని తిట్టేశాను నన్ను. ఎందుకంటే ఒకటే షో చేసాం కదండి, వాళ్ళు ఏమనుకుంటున్నారు అదే రోజు రిలీజ్ అనుకుంటున్నారు వాళ్ళు. మా అసలు అనిపించింది నాకు, రే పాప ఇంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు వీళ్ళు, కింద తిట్టేసి మీకు చూస్తే బుక్ మై షోలో అది ఉంటుంది. యాజ్ ఎ డైరెక్టర్ గా ఫస్ట్ ఫిలిం కాస్ట్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి, దట్టు 4 స్టోరీస్. సో వీళ్ళని తీసుకునేటప్పుడు, వీళ్ళని చూస్ చేసుకునేటప్పుడు ఏ స్ట్రాటజీని యూజ్ చేశారు? మాక్సిమం అందరూ కొత్త ఫెమిలియర్ ఫేసెస్ తక్కువ. సో ఎలా చేశారు? అంటే వీళ్ళే కాదండి, సినిమాలో సపోర్టింగ్ రోల్స్ కూడా కొత్తనే, అన్ని కొత్త, మొత్తం కొత్తనే, ఎవరు ప్యాడింగ్ ఉండరు. మా ఫాదర్ క్యారెక్టర్ ఒకటి, మన మా ఫాదర్ క్యారెక్టర్ ఒకటే, ఫాదరే సోను మదర్ గారు ఇద్దరే, మిగతా కొత్తదే. కానీ ఏంటంటే అదే అండి, క్యారెక్టర్స్ చూడగానే క్యారెక్టర్స్ కనబడతాయండి. ఇక్కడ చూడగానే అరే ఈ క్యారెక్టర్ వీడికి సింక్ అవుతున్నాడు, ఒక 2 seconds అర్థమైపోద్ది ఈ క్యారెక్టర్కి ఇది పర్ఫెక్ట్ అని. ఎందుకంటే నేను ట్రావెల్ అయ్యి ఉన్నా కాబట్టి ఎక్కువ టైం పట్టదు నాకు ఐడెంటిఫై చేయడానికి నాకు చాలా ఈజీ, కానీ దొరకడం కష్టం. ఆ వెతకలాంటి ఉన్న చూసినా, సెర్చ్ అంటాం చూసినా, ఆ సెర్చ్కి చాలా కష్టమైంది. బట్ ఒక్కసారిలో చూడగానే నాకు దొరికి ఇదే క్యారెక్టర్ ఇది పర్ఫెక్ట్ అని చెప్పి చూస్ చేసుకున్నట్టు నేను. సో బాగా జరిగింది. సో ఒక సాఫ్ట్ ఫిలిమ్స్ హ్యాపీ డేస్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఇలా చూసాము. సో కాలేజ్ డేస్ లో అందరూ బాగా కనెక్ట్ అయ్యేటట్టు అనిపిస్తుంది నాకు ట్రైలర్ టీజర్ చూసినప్పుడు. మీరు మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో ఏమైనా కాలేజ్ లో బంక్ కొట్టి, సో ఫిలిం లో ఈ సీన్ ఉన్నాయా? కాలేజ్ బంక్ కొట్టి కాలేజ్ స్టోరీ కాదు ఇది.
ఓకే పర్సనల్ ఆఫ్టర్ కాలేజ్ నలుగురు ఫ్రెండ్స్ లో లైఫ్ లో ఏం జరుగుతుందనే స్టోరీ. ఓకే అంటే ఎర్లీ వర్క్ లైఫ్ ఉంటది కదండి, ఆ ఏజ్ గ్రూప్ అనమాట. లైక్ 23 to 25 అది ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు సో 20 to 25 అంటే పెళ్లి మీద ఒక క్లారిటీ వచ్చినట్టుగా ఆ స్టేజ్ లో ఉంది. అంతే, ఒక లవ్ గురించి ఓకే మనం ఇప్పుడు లైఫ్ లో నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలా లేదా అనే ఆ కన్ఫ్యూజన్ ఉంటుంది చూడండి, ఆ ఏజ్ గ్రూప్ స్టోరీ అనమాట. సో డెఫినెట్లీ వీఆర్ వెరీ వెరీ షూర్ అండి, డెఫినెట్లీ ఏదో ఒక స్టోరీకైనా కనెక్ట్ అవుతారు లేదా అన్ని స్టోరీలు కనెక్ట్ అవుతారు. మా సినిమా 2.5 గంటలు చూస్తే మా సినిమా ఇందాక అన్నట్టు సినిమాని గుర్తుపెట్టేసుకుంటారు. ఇది గుర్తుండిపోయే సినిమా, డెఫినెట్లీ కొన్ని సంవత్సరాల దాకా ఇది గుర్తుండిపోయే సినిమా అవుతుంది. ఆ సినిమాతో పాటు మా 8 మందిని డెఫినెట్లీ గుర్తుంచుకునేలా మేము చూసుకుంటాం సినిమాకి వస్తే. తప్పకుండా మేము 8 మంది ఆల్రెడీ రికగ్నైజ్డ్ అయిపోయారు ట్రైలర్ టీజర్ తోనే, ఎందుకంటే ఒక్కొక్క క్యారెక్టర్ కి సంబంధించి ఒక్కొక్కళ్ళు ఈజీగా కనెక్ట్ అయిపోయే సిచ్యువేషన్సే ఉన్నాయి. ఇప్పుడు నేను ట్రైలర్ చూసినప్పుడు ఆయన్ని ఎలా రికగ్నైజ్ చేశాను, పోలీస్ వాళ్ళ దగ్గరకు వచ్చి కూడా చెప్పగలుగుతున్నారు సర్ప్రైజ్ గురించి అని చెప్పేసి. సో అలా రిలేట్ అవుతాను. కమింగ్ టు సాంగ్స్ మాత్రం గలీజే సాంగ్ కొంచెం డిఫరెంట్ గా ఉంది అన్నిటితో కంపేర్ చేస్తే. దాని వెనక స్టోరీ ఏంటి? ఏంటంటే అది చాలా అండి, దానికి ఏంటంటే బ్రేకప్ సిచ్యువేషన్స్ వస్తుంది ఆ సాంగ్. యాక్చువల్లీ నేనేంటంటే అందరూ ఒక టైప్ ఆఫ్ చూపిస్తారు, ఏడ్ చేస్తారు, ఎమోషనల్గా ఉంటారు, అది ఉంటారు. బట్ నేనేంటే ఎమోషనల్లో కూడా కోపం ఉంటుంది అన్నట్టు. ఆ కోపాన్ని పట్టుకొని డిజైన్ చేసిన ఆ సాంగ్ కొంచెం హట్కే ఉండాలి సాంగ్ అన్నట్టు. హర్షవర్ధన్ రామేశ్వర్ గారు మ్యూజిక్ డైరెక్టర్ దానికి. అంటే ఈ ఫిలిమ్స్కి 4 మ్యూజిక్ డైరెక్టర్ అండి. ఈ ఫిలింకి అనుకోకుండా 4 స్టోరీలు, 4 మ్యూజిక్ డైరెక్టర్లు. హర్షవర్ధన్ రామేశ్వర్ గారు ఇప్పుడు ఒక ఫ్రెండ్షిప్ సాంగ్ కావచ్చు అండ్ ఇప్పుడు గలీజ్ సాంగ్ ఆయన మ్యూజిక్ డైరెక్టర్ చేశారు. సో ఎక్స్ట్రాడినరీ సాంగ్ అండి అది, ఒక టిపికల్ సాంగ్, వైబ్ ఉంటుంది థియేటర్లో, అసలు మ్యాడ్ వైబ్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ధ్రువన్ గారు చేశారు 2 సాంగ్స్, అరరే అరరే గుండెలో అని ఒక సాంగ్ ఉంటుంది. అండ్ ఓ మై ఫ్రెండ్ హర్షవర్ధన్ రామేశ్వర్ అండి. ఈ అరరే అరరే గుండెలో ఉన్న సాంగ్ ఇట్స్ ఎక్స్ట్రాడినరీ రొమాంటిక్ సాంగ్ అండి, అది లవ్ సాంగ్ చాలా బాగుంటుంది. అండ్ క్లైమాక్స్ సాంగ్ ఉంటుందండి, అసలు వండర్ఫుల్ సాంగ్ అండి అది, మై ఫేవరెట్ సాంగ్, అసలు అందరి ఫేవరెట్ సాంగ్ అది. అంటే ఒక లైఫ్లోకి ఒక పాజిటివ్ వైబ్ వచ్చినప్పుడు ఒక సర్టెన్ సిచ్యువేషన్లో అలాంటి పాట అసలు ధ్రువన్ హాస్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్, మ్యాజికల్ ఉంటుంది ఆ పాట. అండ్ ఇంకొక సాంగ్ వసంత్ గారు చేశారు, అదొక ఫ్రస్ట్రేటెడ్ థీమ్ కామెడీ ఆ టైప్లో ఉంటుంది. బట్ 5 songs ఇస్ వెరీ ఎక్స్ట్రాడినరీ. మీరు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా జనరల్ గా సో ఈ ఎమోషన్ తో అని చెప్పేస్తే ఒక వాళ్ళకి అర్థమైపోతుంది. కానీ ఈ మూవీలో ఏంటి అంటే 4 members సిచ్యువేషన్ వాళ్ళు అర్థం చేసుకోగలగాలి. సాంగ్ వాళ్ళకి పెద్ద టఫెస్ట్ థింగ్. వాళ్ళ సినిమా అంతా విని స్క్రిప్ట్ చదువుకొని దాని తర్వాత ఈ సినిమాకి ఈ సిచ్యువేషన్ ఎట్లాంటి ట్యూన్ కొట్టారని దాంట్లోకి వెళ్ళిందండి. అందుకని ఎక్స్ట్రా మీ సినిమా చూస్తే అసలు మీకు ఎక్కడ ఒక సెకండ్ కూడా మీరు ఇలా సైడ్ కూడా తిరగడం లేదు, ఇట్లా ఫోన్ తీయాలన్న కూడా రాదు. సో ప్రొడ్యూసర్ గారిని ఎలా కన్విన్స్ చేశారు? ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఏమైనా? ప్రొడ్యూసర్ అంటే అదే అండి, ప్రొడ్యూసర్ అంటే ఆయనే కదా ఇట్లాంటి సినిమా కావాలని అడిగాడు. సో దాంట్లో మాకేం పెద్ద ఫ్రెండ్లీ డైరెక్టర్ ఆయన ఎలాంటిది ఇష్టపడతారో చూసుకొని రాస్తున్నట్టు. అవునవును, అంటే అలా చేసాం కాబట్టి అట్లా ఏం రాలేదు. కానీ మధ్య మధ్య కొన్ని జరిగినాయి. బట్ ఫైనల్గా ఏదో ఒకటి సినిమా ఎక్కించాం, తీసుకొచ్చాం, బాగుంటుంది సినిమా. ఇన్ని స్టోరీస్ రాశారు, 4 stories. మీరు దేనికి ఎక్కువగా కనెక్ట్ అయ్యారు పర్సనల్ లైఫ్ లో? మళ్ళీ మూవీ చేసేటప్పుడు మీకు ఏది ఫేవరెట్? అంటే 4 స్టోరీలు నా నుంచి వచ్చినాయి కదండి. వీళ్ళిద్దరు చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. నా స్టోరీ చెప్తారా? నా స్టోరీ చెప్తారా లేదా? ఏం చెప్తానంటే ఇప్పుడు మా ఇంట్లో నాకు 2 బేబీలు ఉన్నారు. ఆయన చాలా డిప్లొమాటిక్ కాదు, చాలా డిప్లొమాటిక్. ఐఎమ్ టెలింగ్ యూ, ఇప్పుడు 2 ఉన్నారండి నాకు, పెద్దవాడు యువన్, చిన్నోడు శ్రీదాన్. ఇప్పుడు ఇద్దరిట్లో ఎవడు బెస్ట్ నీకని అడిగితే మీరు ఎలా చెప్తారు ఆన్సర్? చెప్పగలరా మీరు? మీకు ఏది ఎక్కువ అంటే రిలేట్ అంటే ఉండదు. అది నా బేబీ, ఇద్దరికి అట్లనే ప్యారల్గా ఉంటాను నేను. సో ఈ 4 characters 4 లవ్ స్టోరీస్, అదంటే ఒకే ఎమోషన్ తో ఉంది, ఇదంటే డిఫరెంట్ ఎమోషన్స్ ఉన్నాయి, 4 pairs కాబట్టి. మేడం అదే చెప్తున్నా, నాకు ఇప్పుడు నా పిల్లలు ఎలాగో ఈ సినిమా లాగా, ఇలాగ మీకు స్టార్టింగ్లో అదే చెప్పా, మా హృదయాన్ గాడు ఎలా పెరుగుతున్నాడో ఈ సినిమా కూడా అలా పెరుగుతుంది. సరే 4 members 4 pairs వి ఎక్స్ట్రాడినరీ అండి, 4 స్టోరీలు బాగుంటాయి. సో 4 pairs లో ఏ పేర్ బాగా క్యారెక్టర్ గురించి అడగని చెప్తా. అంటే 4 pairs లో ఏ పేర్ బాగా చేశారు అనిపించింది అవుట్పుట్? మీరు పేరా అండి? అందరు బాగా చేశారు అదే చెప్తున్నా. బట్ మళ్ళీ డిప్లొమాటిక్ లేదు, డిప్లొమాటిక్ కాదు. ఇప్పుడు మీరు నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నా ఒక 8 క్యారెక్టర్లో మీరు దేనికి రిలేటబుల్, మీ క్యారెక్టర్ దేనికి క్లోజ్ ఉంటుంది అని అడగని టక్కునే చెప్పేస్తా. అదేమే కదా, ఇప్పుడు 8 మందిలో క్యారెక్టర్ రాస్తున్నప్పుడు లోపల ఒక సోల్ ఉంటుంది. నాకు క్యారెక్టర్ తెలియకుండా ఒక క్యారెక్టర్ మీదకి వచ్చేస్తుంది మా సోల్.
ఎగ్జాక్ట్గా అలా చేయమని విక్కీ. అది విక్కీ. యా నేను అలాగే ఉంటా బయట, అందరు చూస్తే మాస్ అనుకుంటారు నన్ను. అంటే తినికి పేరు యా నేను అలాగే మాట్లాడతా. అందరూ ఏంటంటే కట్టోడు కొద్దిగా పెద్దగా ఉంటుంది, చాలా సీరియస్గా ఉంటాడు వీడు అనుకుంటారు. నేను చాలా కామెడీ చేస్తుంటా, పంచులు ఉంటాయి మంచిగా. ఆ విక్కీ అనే క్యారెక్టర్ నా సోల్ అది. సో నేను ఎలా ఉంటానో ఆ సినిమా రిప్లికా అనమాట అది. అది ఈజీ నేను చెప్పగలను. బట్ 8 మంది బాగా చేశారండి. 4 స్టోరీలు పర్ఫెక్ట్ ఉంటాయి మీకు. ఎక్కడ మీకు చిన్న ఇసుకంతా కూడా మీకు చిన్న ఇనువెత్తు కూడా మీకు దొరకదు మీకు. అంతా బాగానే ఉంది కానీ అమ్మాయిలు మాత్రం మోసం చేస్తారు అని ఒక పాయింట్లోకి ఎందుకు తీసుకెళ్లారు? అమ్మాయిలు ఎవరు మోసం చేస్తారు మిమ్మల్ని? బిఫోర్ మ్యారేజ్ ఏమన్నా లవ్ స్టోరీ? లేదండి అసలు దానికి ఏంటంటే మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. మ్యాటర్ ఏంటంటే అది అక్కడ కావదు సినిమా, అది దాటి ఒక పెద్ద మెసేజ్ ఉంటుంది సినిమాలో అసలు. అందుకని ఈ సినిమాని అంత ఓన్ చేసుకోరు సినిమాని. అందుకే ఆ సినిమా అంత హెవీ హార్టెడ్తో బయటకు వస్తున్నారు. అంటే ఇప్పుడు తప్పు జరిగిపోయిన తర్వాతనే కదా గిల్ట్ అనేది వస్తుంది. మామూలుగా మన లైఫ్లో తప్పు చేయకుండా ఉన్నాం కదా, తప్పు చేస్తాం, ఏదో ఒకటి అయిన సందర్భంలో తప్పు చేస్తాం. ఆ తప్పు ఏంటి అనేది మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. మీకు సింపుల్గా కూడా చెప్తానండి, నా కజిన్స్ అందరు సినిమా చూసారు మొన్న. సో నా కజిన్స్లో అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళు నా ముందే వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళ ఇంకో అమ్మాయిలకి వాళ్ళకి చెప్తున్నారు అనమాట, మన అమ్మాయిలందరం ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి, యూ విల్ లవ్ దిస్ మూవీ. అవును, ఇది జస్ట్ నువ్వు ట్రైలర్ అవి చూసి జస్ట్ ఏదో అబ్బాయిల సైడ్ జడ్జ్మెంట్ లేదంటారు. మనకి చాలా నచ్చే సినిమా ఇది, తప్పకుండా చూడాలి చెప్తున్నారు వాళ్ళు. మీకు స్టేట్మెంట్ అండి ఈరోజు. సరే మీరు అడిగారు క్వశ్చన్, ట్రైలర్ చూసిన వాళ్ళందరికీ ఈ డౌటే వస్తుంది. లేదు అదే అంటున్నా. సో నేను అంటే మొత్తం చూపించలేము, బికాస్ ఐ హ్యావ్ టు గివ్ ఎ రోలర్ కోస్టర్ రైడ్. ఇంపాక్ట్ ఇవ్వాలి మీకు. అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ జరగాలి కండి లైఫ్లో. క్లైమాక్స్ అనేది ఎప్పుడైనా అలా ఉండాలి. నేను అదంటే అది ఫెచ్చింగ్ అనమాట సినిమాకి, అది ఫెచ్ అవుతుంది. సో ఇప్పుడు అలాంటి దాన్ని నేను చెప్పలేను బయట. బట్ స్టేట్మెంట్గా మీరు అడిగినందుకు యాజ్ ఏ ఉమెన్ మిమ్మల్ని మీకు చెప్పేదంటే మీకు ఒక ఉంది కదండి, అరే ఇట్లా అవుతుంది ఊరికే మమ్మల్ని ఎందుకు బ్లేమ్ చేస్తారు అనే వాళ్ళకి నేను చెప్తున్నా, ఈ సినిమా ట్రైలర్ చూసి జడ్జ్ చేయకండి. ఈ సినిమా థియేటర్ రండి. సినిమా థియేటర్ తర్వాత మీరే 100 మంది అమ్మాయిలు తీసుకొచ్చి సినిమా చూపిస్తారు. ఇది నా స్టేట్మెంట్ ఇక్కడ. ఆ రోజు జరగలేదు అనుకోండి, ఈ రోజు ఇక్కడ పిలిచి నన్ను కార్నర్ చేసి మీరు రోజు చేయండి. సో ట్రైలర్ లో మాత్రం అమ్మాయిలు కొంచెం ఉడికిచ్చారు, ఉడికిచ్చిన తర్వాత ప్యాంపర్ చేస్తే బాగుంటుంది అని ప్యాంపర్ కాదండి, ప్యాంపర్ కాదు. అలా ఏం లేదండి. ట్రైలర్ గ్రే షేడ్ అందరిలో గుడ్ బ్యాడ్ ఉంటుందండి బై డిఫాల్ట్. సో ఇప్పుడు మీ ట్రైలర్ లో కూడా మీరు ఉమెన్ పర్స్పెక్టివ్ లో చూస్తే అలా అనిపించింది. నార్మల్ మేల్ పర్స్పెక్టివ్ లో చూస్తే ఇప్పుడు ఉమెన్ అక్కడ కార్నర్ చేసినట్టు ఏమి ఉండదు ట్రైలర్ లో. మీరు అబ్బాయిలు ఏడుస్తున్న షాట్లు మీరు చూసారు, అమ్మాయి ఉన్నాయి చూడండి, అమ్మాయిలు ఎమోషనల్ షాట్స్ ఉంటాయి, అవి కూడా ఉంటాయి. సో ఒక స్టోరీలో వీళ్ళని హోల్డ్ చేస్తారు, ఒక స్టోరీలో లేడీస్ ని హోల్డ్ చేసినట్టు అనిపించింది. ఎమోషన్ సినిమా అందరిని హోల్డ్ చేస్తుంది అండి, అసలు అందరిని హోల్డ్ చేస్తుంది. డ్యామ్ షూర్ చెప్తున్నా మీకు. అక్కడ ఏంటంటే ప్రాబ్లం అదే. ఇప్పుడు ఏంటంటే కొన్ని ఏమంటే చెప్పలేము, మనం చెప్పకూడదు. ఎందుకంటే మీరు అన్నారు కదా ఇలాగ ఒకటి సినిమా అంతా మనం కన్వర్జేషన్ ఇంటర్వ్యూ కంటే ముందు సినిమా అంతా ఓపెన్ అప్ అయిపోతుంది, స్టోరీ అంతా తెలిసిపోద్ది అంటారు కదా, అది తెలియకూడదని దాస్తాం కొన్ని. అది అటు నుంచి ఇటు తిప్పినా గానీ ఆయన మాత్రం ఒక్కటి కూడా సినిమాకి రిలేటెడ్ కొంచెం బయట పెట్టట్లేదు. ఇప్పటికి మేము చాలా చెప్పామండి, కానీ ఇంకా చాలా ఉంది చాలా ఉంది సినిమా, చాలా ఉంది. ఇప్పుడు మీరు అన్నారు కదా సినిమా చూసిన తర్వాత మీరు చూస్తే మీరు ఐడెంటిఫై చేస్తారు. ట్రైలర్ షార్ట్స్ హిడెన్ షార్ట్స్ ఉంటాయి మీకు, అమ్మాయిల సైడ్ హిడెన్ షార్ట్స్ ఉంటాయి, కనబడదు మీకు. సినిమా చూసి వచ్చిన తర్వాత మీకు షార్ట్స్ కనబడతాయి, ఎందుకు ఆ షార్ట్ వేసారు ట్రైలర్లో అనేది. సో అర్జున్ రెడ్డి సాంగ్ పెట్టు అని అనేది దేనికి రిలేటెడ్? మనోడి స్టోరీకి. ఇప్పుడు అదే అన్నా కదా, సర్ప్రైజ్ ఈవెంట్ ప్లానర్ మేడం, సర్ప్రైజ్ ఈవెంట్ ప్లానర్ కాబట్టి అలాగే సర్ప్రైజింగ్ ఒక అమ్మాయి వస్తుంది. అలాంటి అమ్మాయి ఉంటే భలే ఉంటుందని అనిపిస్తుంది లైఫ్ లో. భలే ఉంటుందా? సో మీ లైఫ్ లో సర్ప్రైజింగ్ లేడీ ఎవరు? నా వైఫ్ అండి. ఇప్పుడు కాబట్టి వైఫ్, బిఫోర్ మ్యారేజ్ లేదు, నాకు లవ్ స్టోరీస్ లేవండి. లవ్ స్టోరీస్ అంటే వినండి, లవ్ స్టోరీస్ అదే అనట్లేదు. నా లైఫ్ లో ఫస్ట్ లవ్ మా వైఫే, నా లవ్ మ్యారేజ్. సో ఫస్ట్ లవ్ నా వైఫే, లవ్ చేసింది ఆమెనే, పెళ్లి చేసుకుని కూడా ఆమెనే, ఇప్పుడు కొట్లాడేది కూడా ఆమెతోనే. సో అదే కదా బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అంటే. లవ్ స్టోరీ ఉంది కానీ ఒకటే లవ్ స్టోరీ, నాకు ఇంకా పెళ్లికి ముందు వేరే లవ్ స్టోరీస్ లేవు. సో మీరు 4-5 ఉన్నాయి. ఇప్పుడు ఎవరు లేరండి. శివలాగా పెళ్లికి భయపడుతున్నారా లేదా సందీప్ లాగా పెళ్లికి భయపడుతున్నారా? నేను కాదండి, నేను సినిమాని ప్రేమిస్తున్నా ఫస్ట్. ఓకే, సినిమా తర్వాత ఇంకా అప్పుడు చూద్దాంలేండి. ముందు మనం ఇక్కడ ఒక దానికోసం వచ్చాము, అది సాధించాలి ఫస్ట్. ఈ సినిమాతో లేదండి కాదు, మాకు చోలో చెప్తుంది అడిగిపించండి అట్లాంటి. ఎగ్జాక్ట్లీ చెప్పేసేమేగా. అదే మామూలుగా అంటే మీకు తెలుసా అండి,
వేసేద్దాం ఇక్కడే పక్కన కాదు హార్ట్ షేప్ వేసేసి వేసేద్దాం. తను ఏం ఎక్స్పెక్ట్ చేసి అమ్మ ఎప్పుడు అడుగుతారన్న చెప్పేద్దాం అనుకుంటారు. అవును ఆన్సర్ ముందుగానే మీరు అడగండి ఏంటండి అందుకని. అని అంటున్నారు. సో ఏం లేదు అన్న దాంట్లోనే సంథింగ్ ఇస్ దేర్ అనిపిస్తుంది. కరెక్ట్ అండి. అది యా అదే చెప్పి అడిగితే అడిగిన తర్వాత చెప్పేది వేరు. ముందు క్వశ్చన్ ఆన్సర్ చెప్పమంటారా తర్వాత క్వశ్చన్ చెప్పమంటారా అన్నట్టుంది. చెప్తుంది అలా ఏం లేదు. ఫస్ట్ కెరియర్ సెట్ అయిన తర్వాత ఐ డెఫినెట్లీ ఫాల్ ఇన్ లవ్. ఐ వాంట్ టు ఫాల్ ఇన్ లవ్. పికప్ డ్రాప్ జరిగి ఉంటుంది, మీరు అందుకే అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. యా లేదు లేదు లేదు. మీరు అడిగితే చెప్పేస్తుంది, కొంచెం గట్టిగా అడగాలి. ఆయన సినిమా గురించి కాన్ఫిడెంట్ ఉన్నారు, మీరు లవ్ స్టోరీ గురించి కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అంటే తనని 2.5 years నుంచి చూస్తున్నా. ఈ సినిమా వీళ్ళు పాపం ట్రావెల్ అవ్వడం బట్టి 2 years ఎక్స్ట్రా, చాలా ఆల్మోస్ట్ 2 to 2.5 years. సో ఐ నో మేఘా కాబట్టి తను ఏది చెప్పాలనుకుంటే అది ఆపుతుంది అనమాట. మనం 4 సార్లు అడగాలి. చెప్పు మేఘా, పర్లేదు చెప్పు. స్టార్ట్ చేస్తుంది ఇప్పుడు అంటే అడగమని హింట్ ఇస్తుంది. ఫనీ థింగ్ అసలు అబౌట్ మేఘా, ఏదైనా పనుండి ఏమైనా ఫోన్ చేసిందంటే హలో మేఘా అనగానే కాదు హర్ష అంటది. ఏం కాదు దేనికి కాదు నువ్వుతో స్టార్ట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం అడగాలి కదా, ఏంటి కాదని అడిగితే అప్పుడు చెప్తాది. అది ఏంటో మనకు తెలియదు. సో చెప్పాను అని అన్న పేరు రాకుండా చెప్తుంది. సో నా నోటి నుంచి చెప్పలేదు వాళ్ళు కదా, ఎందుకు అడిగారు కాబట్టి నేను చెప్పాను. ఎంత ఆలోచిస్తుంది అంటే ఇప్పుడు అక్కడ చెప్పాలి కదా ఇది బయట పెట్టామని, అందుకే 4 సార్లు అడిగినందుకు చెప్పాను, అట్లా బ్యాలెన్స్ చేస్తుంది. అంత ఆలోచిస్తుంది, వాళ్ళు రాసేసుకుంటారు. హర్ష సో రిమైనింగ్ మా వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తారు శుభ్రంగా. Yes. పక్కన హార్ట్ షేప్ వేసి ఏ హీరో ఫోటో ఏమంటారు? లేదు లేదు. మీ ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్ అంటే చాలా. ప్రభాస్ గారు. సో ప్రభాస్ గారితో మూవీ వస్తే ఓకేనా? ఆఫ్ కోర్స్. ఏ క్యారెక్టర్? అలా ఏం లేదండి. సిస్టర్ మీరు ఇష్టం అన్నారని చెప్పి సిస్టర్ క్యారెక్టర్ ఇస్తే చాలా ఫీల్ అవుతుంది. ఏడిచేస్తుంది అట్లా ఇక్కడే నన్ను కొట్టిద్దాం. ఇప్పుడు బయటికి వెళ్ళి. సో మీ ఫేవరెట్ హీరోయిన్? నా ఫేవరెట్ హీరోయినా చాలా మంది అండి. ప్రస్తుతానికి సమాంత, ఆల్వేస్ సమాంత. రీసెంట్ టైమ్స్ లో సమంత గారు మూవీస్ రావట్లేదు కాబట్టి రీసెంట్ టైమ్స్ లో చూసిన మూవీస్ లో హూ ఇస్ యువర్ ఫేవరెట్ హీరోయిన్? నాకు బేసిక్ గా జనరల్ గా అయితే సమాంత, ఆలియా భట్ చాలా ఇష్టం. రీసెంట్ గా కియారా అడ్వాణి. సో వాళ్ళ సెలెక్షన్స్ కి తగ్గట్టుగా మీరు నెక్స్ట్ కాస్టింగ్ తీసుకుంటే వాళ్ళు దే విల్ బి హ్యాపీ. ఇలాంటి ఆశలు పెట్టుకోకుండా ఉంటే ఫస్ట్ మా కెరీర్. సో ఆ రేంజ్ లో వద్దంటారు ఫస్ట్, అప్పుడే వద్దు. సో వీళ్ళందరినీ మేనేజ్ చేయడం ఎలా అనిపించింది సెట్స్ లో? అసలు షూటింగ్ ఎన్ని డేస్ జరిగింది? ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా షూటింగ్ 55 days అండి. షూటింగ్ 55 days జరిగింది. అంటే మేనేజ్ అంతా ఫన్ ఉందండి. అంటే స్టార్టింగ్ నుంచి అంటే 4 months వరకు వర్క్ షాప్ కావచ్చు, స్క్రిప్ట్ రీడింగ్ కావచ్చు. అంటే వాళ్ళకి నిద్రలేపి అడిగితే చెప్పేస్తారు ఈ సీన్ తర్వాత ఇది వస్తుందండి, డైలాగ్ తర్వాత. అంతా వాళ్ళకి సినిమాని వాళ్ళకి ఏమంటారు కనెక్ట్ చేసినాం మేము సినిమాని. బికాజ్ దానివల్ల మీకు అంత ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ కనబడుతుంది. మీకు ఎక్కడ చూసినా కూడా ఒక్క ఫ్రేమ్లో కూడా వీళ్ళు లూజ్గా ఉన్నారా అనిపించదు మీకు. అందరు అది చాలా బాగా అనిపిస్తుంది మీకు సినిమా చూస్తే. కొత్తలాగా ఉండరు వీళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ దాకా వచ్చి మూవీ ముచ్చట్ల గురించి మా అందరికీ అలాగే ఆడియన్స్కి కూడా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. వాళ్ళు 28th రెడీగా ఉంటారు. సో మీరు కూడా ఆ హ్యాపీ మూమెంట్స్ కోసం క్యాప్చర్ చేయడానికి రెడీగా ఉండాలి. ఫైనల్గా మూవీ గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు? ఫైనల్గా ఆడియన్స్ మీ ద్వారా నేను చెప్పేది ఏంటంటే ఈ సినిమా ఏమంటారంటే మీ బయోపిక్ ఇది అఫీషియల్గా నేను చెప్తున్నాను. మీ బయోపిక్ ఇది మన స్టోరీలు ఇవన్నీ. అంటే మీరు చూడండి సినిమాకి, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ స్టోరీ మీరు సెల్లాడి మీద చూసుకున్నట్టు అనిపిస్తుంది, స్క్రీన్ మీద చూసినట్టు అనిపిస్తుంది. డెఫినెట్గా ఇది మీకు కనెక్ట్ అవుతుంది. రోటీ కపడా రొమాన్స్ అనేది 20th రోజు రిలీజ్ అవుతుంది. అన్నీ అయిపోయిన తర్వాత ఈ 20th రోజున రోటీ కపడా రొమాన్స్ పుట్టినరోజు జరుపుకోబోతుంది. మీరు చూడండి, డెఫినెట్గా ఈ సినిమా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. ఓకే, సో చూసారు కదా, రోటీ కపడా రొమాన్స్ 28th థియేటర్స్లోకి రాబోతుంది. దే ఆర్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద మూవీ. సో మీరు కూడా అంతే కాన్ఫిడెంట్గా వచ్చి ఎంజాయ్ చేస్తారని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. చిన్న సినిమా పెద్ద సినిమా ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఒక మంచి కాంటెంట్ ఉన్న మూవీని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారని వీ ఆల్ నో. సో ఇది ఇవాల్టి స్పెషల్ చిట్ చాట్ విత్ రోటీ కపడా రొమాన్స్ మూవీ. మరొక చిట్ చాట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.